హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం అల్లం పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి. ఈ అల్లం పచ్చడి టిఫిన్స్లోనికి రైస్లోనికి కూడా చాలా బాగుంటుంది. ఇలా గనక చేసుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా అస్సలు పాడవదండి అల్లం పచ్చడి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అల్లం తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎండలో 1 గంట పెట్టుకుంటున్నానండి. రోజంతా ఎండబెట్టాల్సిన పని లేదండి. 1 గంట ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే గిన్నెలోని మనము ఏ గ్లాస్తో అయితే అల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ కొంచెం మరగనివ్వాలండి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న మెంతులు, చింతపండు 1 గ్లాస్ వేసుకునండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇది 1 గంట వరకు నాననివ్వాలి. 1 గంట తర్వాత మనము అదే గ్లాస్తోని ఒక అర గ్లాస్ వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఒక 50 గ్రామ్స్ ఉంటాయి. అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకుని ఎండలో పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుంటున్నాను. 1 గ్లాస్ ముక్కలు ఎండలో పెట్టుకుంటే ఒక అర గ్లాస్ వరకు అయిపోయావండి అవి. వీటన్నింటినీ ఆ వాటర్లో వేసేసుకొని మనము మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసుకొని ఇందులోని బెల్లం కూడా మనం ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం వేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా అర గ్లాస్ వేసుకుంటున్నానండి. కొంచెం తగ్గించి వేసుకోండి. ఒకవేళ సరిపోతే సాల్ట్ కలుపుకోవచ్చు. అలాగే కారం కూడా ఒక అర గ్లాస్ వరకు వేసుకుంటున్నానండి. వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా మనము పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోని తీసేసుకొని వేరే బౌల్ పొయ్యి మీద వేసుకొని పోపు వేసుకుందామండి. 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. 1 ఎండుమిరపకాయ తుంచేసి వేసేసుకొని అందులో ఇంగు వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అల్లం పేస్ట్ని అందులో ఈ తాలింపుని వేసేసుకోవాలి. అంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయినట్లేని. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. టిఫిన్స్ అన్నింటిలోనికి మనకి బాగుంటుందండి. అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.